నమస్కారం అండి. కర్రీస్ కిచెన్‌కి స్వాగతం. రొయ్యల గోంగూర చేసుకోవటం ఎలానో ఈరోజు చూపిస్తాను. ఈ విధంగా రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి. ఎన్ను మీద కొంచెం చాకుతో అలా కట్ చేస్తే ఈ లోపల ఉన్న నల్లటి పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని తీసేయాలి. అది ఉంటే రొయ్య నీసు వాసన వస్తుందన్నమాట. రొయ్య శుభ్రంగా మంచిగా నీసు వాసన లేకుండా ఉండాలంటే ఈ నల్లది అనేది మాత్రం ఉండకూడదు ఆ రొయ్యలు. ఎప్పుడైనా సరే నీళ్ళల్లో దొరికేది ఏదైనా నాన్ వెజ్ని శుభ్రం చేసుకుంటేనే కూర రుచి అనేది పెరుగుతుంది. నీళ్ళల్లో దొరికేదానికి శుభ్రం ఎక్కువ చేయాలి. అంటే ఏదైనా నాన్ వెజ్ కడగాలి, కానీ నీళ్ళల్లో దొరికేది ఏదైనా సరే కడగకపోతే కూర చెడిపోయిద్దని వెనకటి నుంచి పెద్దోళ్ళు అంటూ ఉంటారు. ఈ విధంగా కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మప్పు వేసాను నేను. ఎందుకంటే నిమ్మకాయ లేదు కాబట్టి నిమ్మ ఉప్పు వేసాను. ఈ మూడింటిని వేసి ఇలా పిసికి కడుగుతూ ఉంటే దానిలో ఉన్న నీసు వాసన అనేది మాత్రం మొత్తం పోయిద్ది. అలా కడిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ విధంగా ఒక జాడీలో వేసుకొని పైనుంచి వాటర్ వదిలేసి ఇలా కడుగుతూ ఉంటే ఎక్కడన్నా ఒకటి ఇలా శుభ్రం చేసుకునే దాంట్లో మిస్ అయింది ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని కూడా ఇలా చూసుకుంటా కడిగేసుకొని ఇలా శుభ్రంగా తీసి మళ్ళా ఒక గిన్నె మీద పెట్టేసుకుంటే ఆ రొయ్యల్లో వచ్చే నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి అన్నమాట. శుభ్రం చేసుకోగా ఇంకా ఏమైనా నీళ్ళు ఉంటే రొయ్యలో ఇలా దిగిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేస్తున్నాను. ఈ నీళ్ళన్నీ వడిచిన తర్వాత ఈ గిన్నెలోకి తీసుకొని దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి ఈ రకంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే కొంచెం సేపు 1 గంట బయటైనా ఉంచవచ్చు. ఎలా పెట్టినా ఇబ్బంది ఏమీ లేదు. 1 గంట మాత్రం ఇలా పెడితే చాలా బాగుంటుంది అన్నమాట కూర అనేది. ఈ ఉప్పు మసాలాలు అన్నీ దీనికి పట్టేస్తాయి అన్నమాట 1 గంట ఉంటే. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఏదైతే గోంగూర ముందుగా కోసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని వండుకోవాలి. ఒక గంటన్నర నూనె వేసానండి. కొంచెం పసుపు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి వీటిని వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం మగ్గాక కొంచెం ఉప్పు వేసుకోవాలి, 1 స్పూను. ఇలా ఉప్పు అంతా ఈ నూనెలో కలిసిపోయాక కోసి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పెట్టుకోవాలి. కాగే నూనెలో ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు అనేది మాత్రం వేయకూడదు. నీళ్ళు వేస్తే ఎక్కువసేపు ఉడుకుతుంది. ఆ నీళ్ళు ఇంకిపోయేదాకా ఉండాల్సి వస్తుంది, ఎక్కువ టైం పడుతుంది. మనం నీళ్ళు వేయకపోతే ఏమవుతుందంటే ఇదిగో ఇలాగా మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసామంటే ఆ ఆవిరికే పైనుంచి మగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెంసేపు మూత పెడదామా, చూపిస్తాను ఎలా మగ్గుతుందో. చూడండి ఆవిరి నీళ్ళు ఎలా పడుతున్నాయో. ఇప్పుడు చూడండి కొంచెం నీళ్ళు వచ్చినాయి, ఇంకా కొంచెం వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి మూత పెడతాను. ఈ గోంగూర మనం దించేదాకా ఇలా మూత పెడుతూ తీస్తూనే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దించుకోవచ్చు. ఇంకా ఈ కొంచెం నీళ్ళు ఉన్నా కానీ ఏం కాదు. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసేస్తున్నాను. మిక్సీకి వేసుకునేదాకా ఆరిపోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇంకో గిన్నె ఒకటి తీసుకొని దానిలో కొంచెము నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని ఇలా వేసుకోవాలి. ఈ రొయ్యల వల్ల అండి చాలా ఉపయోగాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కుదిరినప్పుడల్లా ఈ రొయ్యల్ని వండుకొని తింటూ ఉంటే బరువు తగ్గుతారండి. ఈ రొయ్యలు తినటం వలన సెలీనియం క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుంది. రొయ్యల్లో సెలీనియం ఉంటుంది. రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రొయ్యల్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ విటమిన్ మన చర్మానికి మంచిది కదా, అందువల్ల చర్మం ముడతలు రాకుండా అలా ఉంటుందన్నమాట. దీనిలో మెగ్నీషియం ఉంటుంది. ఇది కండరాలని బలంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. రొయ్యల్లో ఉండే B12 విటమిన్ రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి ఈ రొయ్యల్లో. ఇలా నీరంతా ఇంకిపోయేదాకా ఉంచాలి. అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే మూకుడు తీసుకొని
దానిలో కొంచెం నూనె వేసి వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా ఎండుమిరపకాయలు ఒక 5, 6 కాయల్ని తుంచి వేసుకోవాలి. ఇదేనండి ఈ రొయ్యలకి పోపు అనేది, ఇంకా ఏముండదు. ఇలా వేగుతూ ఉన్నప్పుడే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. వాటిని ఇలా కొంచెం నూనెలో కలిసిపోయేదాకా తిప్పేసి కరివేపాకు కూడా వేసుకోవాలి వేగేటప్పుడే. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకున్న వాటిని వేసుకోవాలి. వీటిని కూడా వేసి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసాను. దీనివల్ల చాలా కమ్మని వాసన వస్తుంది. ఆ నీచు వాసన అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకోవాలి. రొయ్యల్లో వేసాం కదా, అది ఇది సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా వేసిన తర్వాత ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయాక ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే కారం కూడా వేసుకోవాలి సరిపోయినంత. దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి రొయ్యల గోంగూరకి. ఈ విధంగా కారం 4 స్పూన్లు వేసుకున్నాను నేను. ఇది కూడా మొత్తం ఇలా ముందు ఈ పోపులోనే వేగాలి. ఇప్పుడు అది వేగాక ఈ గోంగూరని మిక్సీ చేసుకున్నాం కదా ముందు, దాన్ని వేయాలి. దాంతో పాటుగా దీని సీక్రెట్ అంతా కొంచెం చింతపండు పులుసులోనే ఉంటుందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసాను. తర్వాత కొన్ని నీళ్ళు వేసాను. రొయ్యల్లో నీళ్లు ఇంకిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఉడికిస్తున్నానండి వేరే స్టవ్ మీద ఆ రొయ్యల్ని. ఇప్పుడు అవి ఉడికిపోయినాయి. అవి నీళ్ళతో పాటుగా ఈ గోంగూరలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని నిదానంగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా చూపించినట్టుగా కలుపుతూ ఉండాలి. మొత్తాన్ని దగ్గర పడి నూనె వదిలేదాకా ఇలా అడుగు పట్టుకోనివ్వకుండా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టుకుంటే చేదు వస్తుంది. అడుగు పట్టనివ్వకుండా నూనె వదిలేదాకా మధ్యలో మళ్ళీ కారం ఉప్పు చూసుకోవాలి ఒకసారి. సరిపోకపోతే కొంచెం కారం ఉప్పు అవి వేసుకుంటే సరిపోయిద్ది. మీలో ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత చూసారా నూనె ఎలా కక్కిందో. ఇప్పుడు స్టవ్ కట్టేసి వేరే గిన్నెలోకి ఈ గోంగూరను తీసుకుంటున్నాను. ఇంతేనండి. ఏదైనా సరే మనం నేర్చుకోవాలి అని పట్టుదలతో ఉంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇది అంత పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. చాలా రుచిగా ఉందండి. నేను టేస్ట్ చేసి చూశాను, మీకోసం ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ రొయ్య చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు దీన్ని కొంచెం అన్నంలో కలుపుకొని తిని దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను, విడిగా రుచి చూడటమే కాకుండా. ఇది కలుపుతుంటేనే అర్థమవుతుంది ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిందో. చూసారా, చాలా బాగుందండి. ఉంటానండి.